నమస్తే అండి, నేను రజాక్. ఒక్కసారి ఈ ఆడియో వినండి, తర్వాత మాట్లాడుకుందాం మనం. పిఠాపురంలో పంపకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పడం జరిగిందండి. చెందారు అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిటల్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని చేసుకున్నారండి. అది సంగతి తాత అంతా అయిపోయిందిలే, తాత అంతా అయిపోయిందిలే. ఎన్ని శబదాలు. సొంత కూతురిని ప్రాపర్టీతో పోల్చినటువంటి మహాగణుడండి ఈయన. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి నేను ఓడిపోయాను, నేను సవాలు చేశాను, ఓడిపోయాను, పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి, మారిపోతాను, ఏదో గెజెట్ నోటిఫికేషన్ దేనికోసం చూస్తున్నాను, డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేశాను, పేరు మారిపోతుంది అని ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. సొంత కూతుర్ని ప్రాపర్టీతో పోల్చాడండి ఈ మహానుభావుడు. నాకు తెలుసు ఆయన వయసు ఎంత కదా, 70 నుంచి 75 పైన ఉంటాయి. ఒక 10 మందికి దిశానిర్దేశం చేయాల్సిన వయసు అది. సొంత కూతుళ్ళు కొడుకుల కోసం కాదండి, సమాజంలో ఉన్నటువంటి జనం కోసం, లేదంటే వాళ్ళ సొంత కమ్యూనిటీ అని చెప్తున్నాడు కదా, కొంత కమ్యూనిటీలో ఉన్నటువంటి కుర్రోళ్ళను, యువకులను, వాళ్ళందరినీ గైడ్ చేసి ఒక తీరిదారిలో ఉంచాల్సినటువంటి వ్యక్తి అదే సొంత కమ్యూనిటీ నుంచి మచ్చ లేదు ఒంటి మీద, అవినీతి మచ్చ, దుర్మార్గపు మచ్చ, రౌడీ రాజకీయ మచ్చ, ఆర్థిక నేరస్తుడనే మచ్చ, ఒక్క మచ్చలేనోడికి వస్తే ప్రేమలేఖలు ఎలా రాసేవాడు తెలుసా అండి? చెప్పేవాడు సినీ నటుడు పవన్ కళ్యాణా, మేము సినీ నటులో మేము కూడా చిరంజీవి ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే 1961లోని ఎలగబెట్టినోని నేను. రాజకీయాల్లో మా తాతలు నేతలు దాగారు, వాళ్ళ మూతులు వాసన చూసినోని నేను అని మాట్లాడే తాత నోట పేరు మార్చుకుంటా అని వచ్చిందనమాట. రాజకీయాల్లో విధానాలు ఉండాలి. సరే, అంత పెద్ద ఆయన్ని విమర్శించాలన్న కోరిక దొద్ద నాకైతే లేదు. కానీ ఆయన వయసుకి తగ్గ మాటలు కాదు మాట్లాడింది. 75 నుంచి 80 ఏళ్ళ వయసు ఉంటుంది ఆ పెద్ద ఆయనకి. ఈరోజు చెప్తున్నాడు ఉప్మా తాత అంటున్నారు అని. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి నువ్వే కదా చెప్పింది, కాపునాడు సభలు సమావేశాలకి ఉప్మాలు సప్లై చేశాడనో, లేకపోతే ఇంటికి వచ్చినోడికి ఉప్మాలు పెట్టానో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్తో ఏదో పాంప్లెట్లు పంచానో, వాళ్ళు ఇచ్చినటువంటి లారీలతో నేను కాపునాడికి జనాన్ని నడిపించానని చెప్పుకున్నావు కదా. దానికి మాట్లాడడం జరుగుతుంది ఉప్మా పద్మనాభం అని. నీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చైనా నేను ఇప్పుడు జనాన్ని అనొద్దని చెప్తా కుర్రోళ్ళని. దయచేసి ఆ ముసలాయన్ని పెద్ద ఆయన్ని ఉప్మా పద్మనాభం అంటావు ఆపేయండి. పోతా కూడా క్రిటిసైజ్ చేస్తా పోతాడు అనమాట. నేను ఉప్మా పెట్టా, నా తాత ఉప్మా పెట్టాడు, మా నాన్న ఉప్మా పెట్టాడు, మాకు సమాజంలో ఉప్మా పెట్టే ఒక చరిత్ర అయితే మాకుంది, ఇంటికి వచ్చినోడికి టీ టిఫిన్లు కాఫీలు ఉప్మా పెడతాం మేమని చెప్పాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు నీకు? నీ పేరు అసలు పవన్ కళ్యాణ్ ఎత్తడానికి ఇష్టపడలా, నీ దగ్గరగా వచ్చి మాట్లాడడానికి కూడా ఇష్టపడలా. రెల్లి కాలనీకి వెళ్ళి ఈరోజున సమాజంలో కింద సామాజిక వర్గం అని చెప్పేసి వెలేస్తున్న నేపథ్యంలో తక్కువగా చిన్న చూపు చూస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హత్తుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సొంత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, 80 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరికి రాలా పవన్ కళ్యాణ్. నీ స్థాయి ఇదేంటో తెలుసు. 2009లో ప్రజారాజ్యం పార్టీని ఓడించడం కోసం నువ్వు కాంగ్రెస్తో కలిసి చేసినటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్కి తెలియదా? జనసేన పార్టీ నాయకులకు తెలియదా? 2014 నుంచి 2019 మధ్యకాలం వరకు కాపు రిజర్వేషన్లు అని చెప్పేసి రోడ్డెక్కి గంటలో గంటలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఊపింది నువ్వా పవన్ కళ్యాణా? 2019 నుంచి ఏమైపోయినావు? ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఈరోజు నిలదీస్తున్నారు కుర్రాళ్ళు. ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందుకు వచ్చినాడు.
మా ఇంటికి పవన్ కళ్యాణ్ రావాలా? పవన్ కళ్యాణ్ వచ్చి కాళ్ళమే పడాలా? ఆశీర్వాదాలు తీసుకోవాలా? ముద్రగడ పద్మనాభం అని నేను చెప్పినట్టు రాజకీయం చేయాలా పవన్ కళ్యాణ్? 80 టికెట్లు తీసుకోవాలా? నన్ను కన్సిడర్ చేయకుండా వెళ్ళిపోతాడా? నన్ను ఇంటికి వచ్చే పార్టీలోకి ఆహ్వానించకుండా పోతాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చి ఆహ్వానించినారా మిమ్మల్ని? ఎక్కడ ఆహ్వానించినారు? ఏం చేసినారు? ఎప్పుడు వచ్చినారు? ఎలా వచ్చినారు? మిథున్ రెడ్డి గారిని పంపిస్తేనే కదా మీరు ఆ పార్టీలోకి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వచ్చినారు మీ ఇంటికి? కానీ మీరు ప్రేమలేఖలు రాసినారు కదా, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్, నీకు రాజకీయాలు తెలీదు, నీకు 80 సీట్లు కావాలా, సీఎం సీట్ కావాలా, అప్పుడు మాత్రమే నీ పార్టీలోకి వస్తాం. అక్కడ వదిలిపెట్టకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాం, పిఠాపురం నుంచి తరిమేస్తాం, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, తుమ్ములు దగ్గులు జలుబులు వస్తే వెళ్ళింది హైదరాబాద్కి, పిఠాపురంలో ఉండడు. విష ప్రచారాలు, రాక్షస ప్రచారాలు చేసి సొంత కూతురు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడితే, నాకేదైనా అయ్యి ఎక్కడో ఉంటే చివరాఖరికి చివరి చూపు చూడడానికి కూడా రావద్దమ్మా, ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్తో కలిసినావు కదా. అట్లా చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు అండి మీరు. ఆయన కూతురు పెళ్లి చేయనంత వరకు ఆయన ప్రాపర్టీ అంట. కూతురు ప్రాపర్టీ అంట. పెళ్ళైన తర్వాత ఆయన ప్రాపర్టీ కాదంటండి. ఇది నేను చెప్పిన ఫిలాసఫీ కాదు, ఆయనే చెప్పుకున్నాడు. పక్కన వంగాగైతే గారు కూర్చున్నారు. ప్రాపర్టీ 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 అంటే కూతుర్ని ప్రాపర్టీతో పోల్చడం ఏంటంటే ఇంత దుర్మార్గం, ఇంత దౌర్భాగ్యం ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు కూర్చో, నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు చూసుకోమంటావు. కొడుకుని ప్రాపర్టీతో పోలుస్తావా? లేదు మీ ఇంటికి వచ్చినటువంటి కోడల్ని ప్రాపర్టీతో పోలుస్తావా? విధానమా? లేదు మీ వేరే ఇంటి అమ్మాయి కదా. ఇలా మాట్లాడితే మాత్రం మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. ఆడేమో మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, పెద్ద ఆయన పేరు మార్చుకోమనండి, పెద్ద ఆయన పేరు మార్చుకోమనండి. నేను ఎందుకు చెప్తాను, నేను ఎందుకు పేరు మార్చుకోమంటాను? అది ఆయనకు ఉండాలి విజ్ఞత. ఆయన ఏదో మార్చుకున్నట్టు అని అంటున్నాడు. మరి కండెమ్ చేయాలా వద్దనేది మీ ఇష్టం. మీరు కామెంట్లో చెప్పండి. ఆ తాతగారి పేరు మార్చుకోవాలా వద్దా మీ ఇష్టం, మీరు చెప్పాలా. నేనేం చెప్తాను? ప్రేమలేఖలు రాసిన రోజు నేను స్పందించిన 3 పేజీలు రాసేవాడు. మళ్ళీ జనసేన పార్టీ అధ్యక్షుడు అంటే ఎక్కడ పార్టీకి ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. అదొక పార్టీ అని గుర్తించినటువంటి వ్యక్తి తాత. పార్టీ అని గుర్తించలేదు ఇప్పటివరకు ఎప్పుడు కూడా. ఈరోజు మీడియా ముందుకు వచ్చి అయిపోయింది, పేరు మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి, దానికి సంబంధించి గెజెట్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించు, దరఖాస్తు చేస్తున్నా, రెడ్డిగా మారుతా. ఇది హుందాతనమా? అది సంగతి. ఇలా ఉండదు మరి పరిస్థితి. ఇలా రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తానికైతే తాత గొంతులో ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఏమయ్యా, అతి చులకనగా, అతి నీచంగా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముద్రగడ పద్మనాభం పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదండి. అలాంటి వ్యక్తి ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, రోజుకొకసారి అడ్డగోలుగా కామెంటరీలు చేయడం.